ఇందిరమ్మ పేరుపై కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేసే పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు గట్టిగానే బదులిచ్చారు. ఇందిరమ్మ పేరుపై బీజేపీ ఎందుకు రాద్ధాంతం చేస్తుంది? దీని వెనుక ఉన్న బీజేపీ నేతల వ్యూహమేంటి? తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న అట్టహాసంగా 4 పథకాలను ప్రారంభించింది. అందులో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని కూడా నిర్ణయించింది. కేంద్రం నుంచి 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే ఈ ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పేరు ఎలా మారుస్తుందన్నది బీజేపీ నేతల వాదన. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అమలు చేసే పథకాలకు ఇష్టం వచ్చిన పేర్లను పెట్టుకోవచ్చని, కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు పేర్లు ఎలా మారుస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. రేషన్ బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, మరి మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టారు? పెట్టాల్సిన బాధ్యత లేదా మీకు? ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇస్తున్నాం, మోడీ గారు ఫోటో పెట్టాల్సిందే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన బోర్డు పెట్టాల్సిందే. ఇట్లా సొమ్మొక్కొద్ది సోక్కకూడదా? మేము ఇల్లు ఇవ్వడానికి వీళ్ళు అట్లా ఇట్లా మొండికేస్తే నేరుగా పేద ప్రజలకు ఏ విధంగా ఇల్లు ఇవ్వచ్చో ఆ రూట్ మేము వెతుకుంటాం. మేము ఇందిరమ్మ పేరే కాదు, కేంద్ర సాయంతో అమలయ్యే పథకాలకు ఆ పేర్లను అలాగే ఉంచాలనేది బీజేపీ నేతల వాదన. అంతేకాదు, గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తున్నప్పుడు ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరని బండి సంజయ్ అడుగుతున్నారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ అంతే ధీటుగా కౌంటర్ ఇస్తోంది. ఇందిరమ్మ పేరు పెడితే నొప్పెంటని ప్రశ్నిస్తోంది. బీజేపీ నేతల తీరు సమాఖ్య విధానానికి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇందిరమ్మ పేరుంటే ఇల్లు ఇయ్యరా? మళ్ళొకసారి అటువంటి మాట్లాడితే మంచిది కాదు. ఎవరో భిక్ష ఇస్తే దాక్షిణ్యాల మీద ఏర్పడ్డ రాష్ట్రం కాదు ఇది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ రాష్ట్రం ఇది. ఇటువంటి రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. ఆనాడు పాకిస్తాన్ తోటి అంత పెద్ద శ్రమ ఉండే సందర్భంలో యుద్ధం కలిసి ఒక పక్క బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేయించినటువంటి ఘనత ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, ఏ వీర్ నారీ హే, దుర్గా మాతా హే అని కీర్తించబడ్డటువంటి ఆ మహిళ. ఇందిరమ్మ త్యాగాలను కాంగ్రెస్ నేతలు గొప్పగా చెబుతున్నారు. ఇందిరమ్మలా త్యాగాలు చేసిన నేతలు బీజేపీలో ఎవరైనా ఉన్నారా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. బండి సంజయ్ గారు, బీజేపీ నాయకులారా, మీ నాయకులకు ఈ దేశంలో ఈ చరిత్ర ఉంది, మోడీ గారికి ఈ చరిత్ర ఉంది, అమిత్ షా గారికి చరిత్ర ఉంది, ఇంకోరికి ఈ యొక్క త్యాగాల చరిత్ర ఉంది అని కేంద్రంలో బీజేపీ నాయకులకు ఒక్కరికైనా మీరు చెప్పగలరా? ఛాలెంజ్ చేయగలుగుతారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి? మీరు వారం రోజులుగా ఇలా 2 పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అయితే ఇందిరమ్మ పేరుపై బీజేపీ ఎందుకు రచ్చ చేస్తోందనే చర్చ జరుగుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తుందనేది బీజేపీ నేతల మాట. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలవుతున్నాయని చెప్పేందుకే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఇందిరమ్మ పేరుపై ఎంత చర్చ జరిగితే అంతగా అవి కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పథకాలనే విషయం ప్రజల్లోకి వెడుతుందని కమలనాథులు భావిస్తున్నారు.